నా పేరు సుధీర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా తవనపల్లి పిహెచ్సిలో పనిచేస్తున్నాను. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ క్యాడర్ అనేది 2019 సంవత్సరంలో మొదలైంది. ఇందులో దాదాపుగా మన ఏపీ రాష్ట్రం మొత్తానికి 10,032 మంది సిహెచ్ఓస్ నియమించారు. దీంతో 2019 నుండి ఇప్పటి వరకు 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని దగ్గర 360 మందికి పైన ఉన్నారు ఏపీ రాష్ట్రం మొత్తానికి. ఇందులో మేము మొదటిగా కొన్ని డిమాండ్స్ కొరకు ఈ యొక్క నిరోధిక సమ్మె కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ముఖ్యంగా ఫస్ట్ బ్యాచ్ అనేది రిక్రూట్ అయ్యారు. వాళ్ళు ఏదైతే 6 సంవత్సరాలు పూర్తి చేశారో వాళ్ళని మాత్రము కేవలం 360 వరకు ఉన్నారు. వాళ్ళని మాత్రమే మేము రెగ్యులరైజ్ చేయమని అడుగుతున్నాము. అదేవిధంగా ఎన్హెచ్ఎం డిపార్ట్మెంట్లో దగ్గర 180 క్యాడర్స్ వరకు 23% హైక్ అనేది ఇవ్వగలిగారు. సిహెచ్ఓస్ మాత్రము మినహాయించారు. అది ఎందుకని అడిగితే మీకు ఇప్పటికే 40,000 శాలరీ ఇస్తున్నాము, 25,000 శాలరీ, 15,000 ఇన్సెంటివ్స్ అని చెప్తున్నారు. కానీ మాకైతే 40,000 అనేది రెగ్యులర్గా రావడం లేదు. ఇప్పటికీ 25,000 మాత్రం రెగ్యులర్గా వస్తుంది. 2 సంవత్సరాలుగా ఏదైతే చెప్తున్నారు ఇన్సెంటివ్స్తో కలిపి 40,000 అని, ఆ యొక్క 15,000 చాలా వరకు పెండింగ్ ఉంది. 2 సంవత్సరాలుగా చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం మా యొక్క కుటుంబంలో కూడా. అదేవిధంగా అందరూ 40,000 అని చెప్తున్నారు, కానీ మాకైతే అంతవరకు రావట్లేదు. నెక్స్ట్ వచ్చేసి 9 నెలలుగా ఇన్సెంటివ్స్ అనేది బకాయిలు ఉన్నాయి. ఆ యొక్క పెండింగ్ బకాయిలు కూడా విడుదల చేయాలని కోరుకుంటున్నాము. తర్వాత కరెంటు బిల్స్, తర్వాత ఇంకా రూమ్ రెంట్స్ పెట్టుకొని మా యొక్క క్లినిక్స్ అనేది రన్ చేస్తున్నాము. మండల్ లెవెల్లో అడిగితే కూడా మీ యొక్క సెంటర్ కొరకు మీరై ఓన్ మనీ పెట్టుకోవాలని చెప్తున్నారు. డిస్ట్రిక్ట్లో అడిగితే కూడా మాకు స్టేట్ నుంచి రావాలని అడుగుతున్నారు. స్టేట్లో అడిగితే డిస్ట్రిక్ట్ వెళ్ళని మేము ఫండ్స్ డైవర్ట్ చేసినామని చెప్తున్నారు. మాకైతే మా యొక్క సొంత డబ్బులతో మా యొక్క హాస్పిటల్ని, క్లినిక్ని రన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా నిర్దిష్టమైన జాబ్ చార్ట్, ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విలేజ్ హెల్త్ క్లినిక్లో ఏమేమి వర్క్ చేయాలనేది ఆ యొక్క జాబ్ చార్ట్ అడుగుతున్నాము. అది గత 2 సంవత్సరాలుగా వస్తూనే ఉంది. కమిషనర్స్ చేంజ్ అవుతున్నారు. మేము వెళ్ళిన ప్రతిసారి అడుగుతూనే ఉన్నాము. జాబ్ చార్ట్ అనేది రెడీ అయ్యింది, తొందరలో రిలీజ్ చేస్తాం అని గత 2 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నారు. కానీ జాబ్ చార్ట్ అయితే రిలీజ్ కాలేదు. ఎక్కడైతే ఏ క్యాడర్ అయితే లీవ్ ఉంటారో అక్కడ ఆల్టర్నేట్గా బఫర్స్గా ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్నే వాడుతున్నారు. అది ఏమని అడిగితే మళ్ళీ మాకు అనేక పరంగా జాబ్ పరంగా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మేము కూడా అడ్జస్ట్ అయ్యి వెళ్తున్నాము. మేము ముఖ్యంగా కోరుకునేది ఈ యొక్క జాబ్ చార్ట్ అనేది కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇయర్లీ లాయల్టీ బోనస్, తర్వాత 5% ఇంక్రిమెంట్ అనేది అడిగి ఉన్నాము. అది ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు పరుస్తున్నారు. అది మన యొక్క రాష్ట్రంలో కూడా అమలు పరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. తర్వాత ఈపీఎఫ్ఓ అనేది మాకు ఉండేది. పర్ మంత్కి 1,800 అనేది ఎవ్రీ మంత్ కట్ అవుతూ వస్తుంది. అది 2024 ఏప్రిల్ నుంచి మాకైతే ఎండ్ చేసేసారు. అడిగితే మీరు కాంట్రాక్ట్ ఎన్హెచ్ఎం సెంట్రల్ నుండి మీకు ఇష్యూస్ ఉంది, అందుకని తీసేసాము అలా చెప్తున్నారు. మాకు గత 5 సంవత్సరాలుగా ఉండింది, ఇప్పుడు 1 సంవత్సరం నుండే మాకైతే తీసేశారు. కాబట్టి ఈ యొక్క ఈపీఎఫ్ఓని కూడా పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము. తర్వాత పెండింగ్ ఇన్సెంటివ్స్ వెంటనే విడుదల చేయాలి. సార్, మేము గత 7 సంవత్సరములుగా ఇక్కడ సిహెచ్ఓస్గా వర్క్ చేస్తున్నాము ఆయుష్మాన్ భారత్ కింద. 2018లో మేము ఎగ్జామ్ రాసి ఇందులోకి వచ్చాము. 2019లో రిక్రూట్ అయినాము. బట్ ఇక్కడ 6 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎన్హెచ్ఎం కింద ఎవరైతే 6 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారో వాళ్ళు రెగ్యులర్ చేస్తామని ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ ప్రకారం చెప్పడం జరిగింది. బట్ ఇక్కడైతే మేము 6 సంవత్సరాలు పూర్తి చేసి 7 సంవత్సరాలకు అడుగు పెట్టినాము. అయినా మాకు ఎటువంటి దాని గురించి మాకు రాలేదు. తర్వాత అందరికీ 23% హైక్ అనేది 156 క్యాడర్స్కి అందరికీ ఎన్హెచ్ఎం మీద ఇచ్చారు సార్ లాస్ట్ ఇయర్. బట్ అందులో నుంచి కూడా మమ్మల్ని ఎక్స్క్లూడ్ చేస్తారు. మాకు ఇవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇచ్చే జీతమే ఎక్కువ ఇస్తున్నాము వేరే స్టేట్స్ కంటే అన్నారు. బట్ ఇచ్చే జీతంలో కూడా మాకు ఓన్లీ 25,000 శాలరీనే వస్తుంది. ఆ 15,000 ఇన్సెంటివ్ అనేది మాకు 3 సంవత్సరాలుగా అసలు అందడం లేదు. అందులో కూడా చాలా కోతాలు ఇస్తున్నారు. ఒకసారి 7,000 ఇస్తున్నారు, కొంతమందికి అసలు 0 ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. అందులో కూడా మాకు చాలా అన్యాయం జరుగుతుంది సార్. తర్వాత ఈపీఎఫ్ అనేది మాకు మేము జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి కట్ అవుతుంది. బట్ ఒక 1 ఇయర్గా అది కూడా మాకు కట్ కాకుండా నిలిపేస్తారు. ఈపీఎఫ్ కూడా ఎందుకు ఇవ్వడం లేదో కూడా మాకు చెప్పడం లేదు. ఈ విధంగా తర్వాత మేము 7 ఏళ్లుగా అద్దె సెంటర్స్లో ఉండి సర్వీసెస్ ఇస్తున్నాం సార్. మాకంటూ ఒక బిల్డింగ్స్ లేకుండా కూడా మేమే బాడీకి కట్టుకొని కరెంట్ బిల్స్ కట్టుకొని ప్రజలకు సేవలు అందిస్తున్నాం. బట్ ఆ బకాయిలు కూడా మాకు ఇవ్వడం లేదు. మా సొంత ఖర్చులతోనే మేము వైద్య సేవలు అనేది అందిస్తున్నాం మారుమూల గ్రామాలలో. సో మాకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్లని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు రావాల్సిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. తర్వాత డిఎంహెచ్ ఆఫీసులలోను, తర్వాత సిఎఫ్డబ్ల్యూ ఆఫీస్లో కూడా 24-25 తేదీలో 7,000 మంది మహాధర్నా అనేది చేశాం సార్. విజయవాడలో చేశాము. బట్ ఇన్ని చేసినా కూడా ప్రభుత్వం మా సమస్యలని
ఎవరికి పట్టించుకోలేదు సార్. అందుకోసం మేము ఇప్పుడు నిరవధిక దీక్షని అనేది చేశాం సార్. ఇది కూడా మేము ఎవరిని ఇక్కడ బ్లేమ్ చేయడం లేదు, మేము ఎవరిని చేయడం లేదు సార్. మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన అనేది చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. మీరు బాగానే ఉంది, మీరు చేస్తారు ఇప్పుడు.